దాని ముందు వెనకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి అది తప్ప ఒప్ప అని చెప్పేది కోర్టులు నిర్ణయించాలి. కాకపోతే దానికి వెనక ఉన్న కారణాలు ఇవన్నీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని కంట్లో దూలాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా కంప్లీట్ గా అసలు నీతి నిజాయితీలతో ఉన్నారా అంటే ఖచ్చితంగా మనకున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ లో వర్తమాన రాజకీయాల్లో అది సాధ్యపడుతుందా? అలాంటి అసాధ్యం నాకైతే కనిపించట్లేదు. కాకపోతే ఉన్నవి దీంట్లో మనం సర్దుకొని వెళ్తా ఉండాలి. నాకు మన ఈయన రేవంత్ రెడ్డి గారి విషయంలో చూస్తే నాకేమనిపిస్తుంటే ఇలాంటి సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు సమయంలో ఇంత పొలిటికల్ గేమ్స్ ఆడే, ఇంత రాజకీయ క్రీడలు ఆడే లగ్జరీ రెండు రాష్ట్రాలకి రెండు ప్రభుత్వాలకి ఉందన్న నాకు ఆలోచన వస్తూ ఉంటుంది.